ఏ సమయానికి ఏ మాట అవసరమో అనుగ్రహిస్తామని ఆ విధంగా మా అందరికీ కావలసిన మాటలు, ఆరాధన మాటలు దయచేసి ఆత్మల సత్యంతో పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించే కృప దయచేయండి. ప్రభావ తీసుకుని వచ్చిన వాళ్ళకి వందనాలు తెలియజేస్తున్నాం. రావాల్సిన వాళ్ళు నడిపించి సహాయపడండి. యేసు ప్రభు నామమున అడిగొచ్చున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన కొన్ని మాటలు చదువుకొని ఆరాధన పెడతాము. నూట మూడో అధ్యాయము, కీర్తన 103 కొన్ని వచనము 12 దాకా చదివి సహకరించండి. నూట 3 కీర్తన 1 నుంచి, లేకపోతే అందరూ చదువుకుంటామా? అందరూ చదువుతాము. 103 కీర్తన చదువుతున్న వాళ్ళని గట్టిగా స్పష్టంగా చదవండి. తెలుగు రాని వాడు నేనే చదువుతుంటే మీరు ఇంకా ఎక్కువ చదవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించిన వాడు, నీ సంకటములన్నిటినీ కుదిరించేవాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించుకున్నవాడు, కరుణా కటాక్షము నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవన వలె నువ్వు యవనము రొక్కదాగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించువాడు, బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చెను. ఆయనే మోసెకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచుచును. యెహోవా దయా దాక్షిణ్యం పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడువాడు కాడు, ఆయనే నిత్యము కోపించువాడు కాడు. మనము పాపను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మనము మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తి గల వాడెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పదమటికి తూర్పుకు ఎంతో దూరము ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే కీర్తనగాడు, ఇది దావీదు రచించిన కీర్తన. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమా అంతరంగమును ఉన్న సమస్తమా ఆయనను ఆయన నామము సంతోషించు, ఆయన పరిశుద్ధ నామముని సంతోషించు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణంతో మాట్లాడుతున్నాడు. అదేమంటాము, అందరినీ ప్రజలతో మాట్లాడతాం. ఆరాధించాలా, మీరు ఆరాధించాలా, దేవుడిని ఆరాధించాలా, ఆరాధించడం మంచిది, దేవుడు ఆశీర్వదిస్తాడని మనం ప్రజలకు చెప్తా ఉంటాం. అయితే ఇక్కడ దావీదు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు, ప్రాణం చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమును
సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించింది. అంతరంగంలో ఉన్న సమస్తము. కాబట్టి పిల్లరా, మన అంతరంగంలో ఏమేమో ఉంటుంది. అవన్నీ కూడా దావీదు అంటాడు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు, నా ప్రాణమా యెహోవాని స్తుతించు. ఇంకొక మాటలో చెప్పాలంటే దావీదు జీవితంలో దేవుని స్తుతించదే ముఖ్యం, ఒక ప్రణాళికగా పెట్టుకున్నాడు, ఒక పనిగా పెట్టుకున్నాడు. స్తుతించడమే స్తుతించడమే. అందుకే స్వరమండల మా సితారా కొనుడి మీరు కూడా, కొనుడి మీరు కూడా, మండల మా సితారా కొనుడి మీరు కూడా, కొనుడి మీరు కూడా, చెదను చెదను గానము చేసెదను, గానము చేసెదను. కాబట్టి వేకువగా నేను లేచెదను, స్తుతిగానము చేసెదను. స్వరమండలమా సితారమా మేలుకొనుము. ఆయన ప్రాణంతో చెప్పేది మాత్రం కాదు, నా అంతరంగ సమస్తమా యెహోవాను స్తుతించని చెల్లి చెప్పేది మాత్రం కాదు. స్వరమండలాన్ని చితారాన్ని మేల్కొల్పిస్తాడంట, లేపిస్తాడు. దాంట్లో వాయిదాలు వాయిస్తూ పాడి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ కనపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే 3వ వచనంలో ఆయన నీ దోషములన్నిటి క్షమించేవాడు, నీ సంఘటనలన్నింటినీ కుదిరించేవాడు. కాబట్టి మన దోషాలన్నీ కూడా క్షమించేవాడు. మన పాపాన్ని, మన తప్పిదాన్ని ఎవరు క్షమిస్తారు చెప్పండి? ఎవరు క్షమించలేదు. స్కూల్లో ఏమైనా తప్పు చేస్తే టీచర్లు ఏం చేస్తారు? కొడతారు. ఇంకా మాట వినకుండా ఉంటే బడికి రావద్దు, వెళ్ళిపో అంటాడు. ఇంట్లో తల్లిదండ్రులు తప్పిదం చేస్తూ ఉంటే తల్లిదండ్రులు కొడతారు, తిడతారు. ఎవరు తప్పు చేస్తే, పాపం చేస్తే ఎవరు ఓర్చుకోరు, ఎవరు క్షమించరు, తిడతా ఉంటారు. దానికి రావాల్సిన శిక్ష ఇస్తూ ఉంటారు. అయితే మనము ఆరాధించవలసిన దేవుడు, దావీదు ఆరాధించిన దేవుడు ఎలాంటి వాడంటే నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, తర్వాత నీ సంకటములన్నిటినీ కుదిరించేవాడు. మన పాపాన్ని క్షమిస్తాడంట, తర్వాత సంకటమన్నీ కూడా కుదిరిస్తాడు. ఎన్ని సంకటాలు ఉంది, ఎన్ని బాధలు ఉంది మనకి, మానవుడికి 1 కాదు 2 కాదు, అనేకమైన సంకట, బాధలు, దిగులు, ఆలోచన ఉంటాం. ఊరి చేరు వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? నాకు ఏ సంకటం లేదు, ఏ దుఃఖం లేదు, ఏ బాధం లేదు, ఏ ఆలోచన లేదు, ఏ భయం లేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. మానవుణ్ణి ఈ సంకటము, దుఃఖము, బాధ, వేదన పీడించి 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 కృంగిపోయేలా, కృంగతీసేదిగా ఉంటుంది. దావీదు కూడా అలాగనే పాపంలో పడిపోయినాడు, సంకటంతో, దుఃఖంతో బాధపడుతున్నాడు. దేవుడిని స్తుతిస్తూ ఉంటే దేవుడు ఆయన పాపమని కూడా పరిహరించడం మాత్రం కాదు, ఆయన సంకట, దుఃఖమని కూడా తీరుస్తా వచ్చాడు. అందుకే నా ప్రాణమా, అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించుదని దేవుని స్తుతిస్తా వస్తాడు.
అంతమాట కాదు, కింద 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధి నుంచి మన ప్రాణాన్ని విమోచించుచున్నాడంట. ప్రాణము బైబిల్ దేనికి పోలిస్తుందంటే నీటి గుడక లాంటి ఉంటుందంట. ప్రాణము నీటి మీద గుడక ఉంటుంది కదా, అది ఎంతసేపు ఉంటుంది, ఇట్లా కొంతసేపు ఉన్నట్లే కూడా తప్పు నిరిగిపోతుంది. తర్వాత పువ్వు లాంటిదంట. పువ్వు వాడిపోతుంది, అలాగా మానవ ఒక ప్రాణము వాడిపోతుంది. గడ్డి లాంటిదంట, ఎండిపోతుంది. నీడ లాంటిదంట, గతించిపోతుంది. కాబట్టి మానవుడు కూడా అలాంటి వారే. అయితే అలాంటి వారిని దేవుడు సమాధిలో నుండి నిన్ను విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణముని విమోచించుచున్నాడు. కాబట్టి దేవుడు, మన దేవుడు సమాధి అంచకపోయినప్పుడు సామర్థ్యమైన దేవుడు. అందుకే దావీదు దేవుని స్తుతిస్తూ వచ్చాడు. దావీదు ఎన్నో మరణాంతకరమైన పరిస్థితిలో వెళ్ళాడు. దావీదుకి సొంత కొడుకులే విరోధమై చంపాలని చూస్తూ వచ్చినారు. ఆయన మామగారు చంపాలని అనుకున్నాడు. సౌలు వెంటాడుతున్నారు, తిరుగుతున్నారు, వెతుకుతున్నారు. దావీదన్న వాడు ఉండకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు దేవుడు సమాధి నుంచి విమోచించుచున్నాడు, నీ ప్రాణముని విమోచించుచున్నాడు అని ఆ ఒక అనుభవంలో వచ్చినాడు. ప్రభా, నా ప్రాణాన్ని విమోచించినావు, శత్రు చేతుల నుంచి నా ప్రాణాన్ని విమోచించినావు, సౌలు చేతుల నుంచి నా ప్రాణాన్ని ఇచ్చినావు, నా కొడుకు చేతుల నుంచి నా ప్రాణాన్ని ఇచ్చినావు ప్రభా. అందుబట్టి నేను నిన్ను స్తుతిస్తా, నేను నిన్ను ఆరాధిస్తా, నేను మహిమపరుస్తా. నా ప్రాణమా, అంతరంగ సమస్తమా దేవుని నేను స్తుతించునని చెప్పి ఆరాధిస్తా ఉన్నాడు. అంత మాత్రం కాదు, 5వ వచనంలో పక్షి రాజా యవ్వనం వలె యవ్వనము కొత్తగా ఆగుచున్నట్లు మేలుతో మీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. కాబట్టి మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ప్రియులారా, మానవుడికి ఎక్కడ కూడా తృప్తి లేదు. దేవుని మందిరంలోనే తృప్తి, దేవుని సన్నిధిలోనే తృప్తి. ఈ లోకంలో మానవుడు ఎక్కడో ప్రయాసిస్తున్నాడు, తృప్తి పడాలని ఎన్నో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన జీవితానికి తృప్తి లేని జీవితము. సంపాదించేవాడు ఇంకా సంపాదించాలా, ఇంకా సంపాదించాలా, ఇంకా సంపాదించాలా, చాలా వాడు కాదు, ఎవడు లేడు. చదివేవాడు ఇంకా చదవాలా, ఇంకా చదవాలా, ఇంకా చదవాలా. కొంతమంది చూసిన ముసలి కూడా చదువుతా ఉన్నారు, తృప్తి లేదు. అయితే దేవుని పిల్లలకి, దేవుని నమ్ముకునే వాడికి ఉన్నా లేకపోయినా తృప్తి, ఉన్నా లేకపోయినా సంతోషం, ఉన్నా లేకపోయినా సమృద్ధి. అందుకే దావీదు ఆ సమృద్ధిని అనుభవించినాడు. అందుకే దావీదు చెప్తా వచ్చాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి ఆయన నా కాపరి, నాకేమీ లేదు, ఏమి కొదవలేదు నాకు. ఆయన నా కాపరి, నన్ను నడిపిస్తాడు. ఏమంటాడు? గ్రీన్ పాస్చర్ అంటే పచ్చిక గల చోట్ల శాంతి గల జలములు నడిపిస్తాడు, తృప్తి పరుస్తాడు. ఎక్కడ లేని ఎన్నెన్ని లేని తృప్తి. ఆ తృప్తిని దావీదు పొందాడు. అందుకే దావీదు ఆరాధిస్తున్నాడు, దావీదు మహిమపరుస్తున్నాడు. తర్వాత మేలుతో నీ హృదయమును తృప్తి పరుస్తున్నాడు. మేలుతో, కాబట్టి దేవుడు మేలుతో తృప్తిపరిచేవాడు. కింద వచ్చిన మనం చూసేదైతే, యెహోవా నీతి క్రియలను జరిగించుచు
బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చను. బాధింపవారందరికీ, కొంతమందికి ఎంతో బాధింపబడతా ఉంటారు, ఎంతో బాధలో ఉంటారు. కుటుంబంలో బాధ, సమాధిలో బాధ, శరీరంలో బాధ, అనేక రకమైన బాధలు ఉంటాయి మానవునికి. అంటే మన దేవుడు బాధింపబడవారికి న్యాయము తీర్చేవాడు. దావీదు అన్ని పరిస్థితిలో వెళ్తా వచ్చాడు, బాధింపబడతా వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే నన్ను న్యాయం తీర్చాడు నాకి అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. తర్వాత 8వ వచనము, యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతము కృపా సమృద్ధి గలవాడు. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, ఆయనే దీర్ఘశాంతము కృపా సమృద్ధి గలవాడు. దయా దాక్షిణ్యం, ఎంతో దయ చూపిస్తాడు, ఎంతో దయ చూపిస్తాడు. నేను ఎన్నిసారి తిరుగుబాటు చేసినా, ఎన్నిసారి మాట వినకపోయినా, ఎన్నిసారి ఆయన నుంచి దూరంగా ఉన్నప్పుడు దయ చూపిస్తున్నాడు. అందుకే ఈ దయని ఎరిగిన వాడుగా ఏమంటున్నాడు, యెహోవా దయా దాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృప, దీర్ఘశాంతము. అందుకే మనం ఈరోజు ఇలాగ ఉన్నాము. దీనిని మనం గ్రహించకుండా ఎన్నోసారి మనం అతిశయించుకుంటాము. నేను కాకపోతే ఏమీ జరగదు అని ఇంట్లో, సమాజంలో, మనం ఉండే చోట్ల, పని చేసే చోట్ల అని మనం రెచ్చిపోతూ ఉంటాము. కాదు ప్రియుడ, దేవుడు మన ఇలా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఇలాగా సజీవంగా ఉన్నాము. ఆయన మన ప్రాణము సమాధిలకు దిగకుండా కాపాడాడు కాబట్టి మనం ఇలాగా ఉన్నాము. అంతగా మాత్రం కాదు, మేలుతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు కాబట్టి మనం ఇలాగ సంతోషంగా ఆయన ఆరాధించడానికి వచ్చున్నాము. మన పాపం అతిక్రమం క్షమించినాడు కాబట్టి మనము ఆయన పరిశుద్ధ ఆరాధన చేసి వచ్చినాం. ఇవి గుర్తు చేసుకొని, ప్రభా నేను ఏమై ఉన్నానో ప్రభా, కేవలం అది నీ కృపయే, నీ దయనే, నీ దీర్ఘశాంతమే. అందుకే అంటున్న కింద భాగం 9వ వచనంలో, ఆయన ఎల్లప్పుడూ వ్యాజం వాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. నిత్యము కోపించేవాడు కాదు. ఒకసారి కోపిస్తే మనమంతా కూడా గతించిపోతాం. ఒకసారి బ్రదర్ వర్షిపేసేసి చెప్తారు, ఆయన మాటలకి కోపానికి కొండలు అన్ని కూడా కంపిస్తున్నాడు. ఆయన కోపం రాకర్లేదు. ఆయన ఆ సన్నిధి దృష్టి ఆ కొండల మీద కనిపించిందంటేనే కొండలు కనిపించబోతుంది, కంపించేస్తుంది. అంత బలము కలిగిన దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు. ఆయన కోపము ఒకసారి మన మీద ఉంటే మనం ఉండగలుగుతామా? ఒకసారి ఆలోచించింది. ఆయన కోపించేవాడు కాదు కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఉన్నాము. అందుకు ప్రభా, ఇంత కార్యాలు చేసిన దేవుడికి నేను ఏమని చెల్లించాను? నేను ఆరాధిస్తా ప్రభా, నేను కీర్తిస్తా ప్రభా, నేను మహిమపరుస్తా ప్రభా. మనం దేవుని మహిమపరచాలి, దేవుని కీర్తించాలి, దేవుని ఆరాధించాలా. సమయం అయిపోతుంది కాబట్టి లాస్ట్ ఒక మాట చూసుకొని మనం ఆరాధన పెడతాము. 12వ వచనము, పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కాబట్టి పడమటికి తూర్పుకి ఎంత దూరమో మన పాపమన్నీ అలాగా దూరపరిచేసాడు, మనకు కనపడకుండా చేసేసాడు. ఇప్పుడు మనం తూర్పులో ఉన్నాం అనుకోండి, పడమట మనకు కనిపిస్తుందా? కనపడదు, ఎంతో దూరంగా ఉంటుంది. అలాగా మన
పాపం అన్ని కూడా దూరపరచు. లేకపోతే మన పాపం అన్ని కూడా ఆయన ముందు ఉంటే కోపం వస్తుంది, అంతే కదా. ఎవరైనా తప్పు చేసిన వాడు మన ముందు ఉన్నాడు అనుకో, ఆయన చూసిన వెంటనే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆయన ముఖం ఆయన చూడనివ్వద్దు అంటాం, అంతేనా. ఆయన వాళ్ళని చూస్తేనే మనకి అనుకోకుండా ఆ కోపాన్ని తట్టుకోలేనంత కోపం వస్తుంది. మనం కూడా ఎన్నో విధానమైన పాపం చేసినాం, ఎన్నో విధమైన తప్పులు చేసినాం, ఎన్నో విధమైన తిరుగుబాటు చేసినాం, ఎన్నో విధమైన అవిధత చూపించినాం. ఒకవేళ దేవుడు అదన్నీ కూడా మనం ముందు ఉంచుకొని ఉంటే, ఆయన ముందు ఉంచి ఉంటే ఆయన నిత్యము ఆయన కోపానికి పాత్రలు అయిపోయే వాళ్ళమే. ఆయన కోపం వస్తే మానవుడు ఎలాంటి వాడు, ఎంత దుమ్ము ధూళి అయిపోయా అలాంటి వాడు మానవుడు. అది దేవుడు నిత్యంగా కోపించుకుంటా. మనం చేసిన పాపము అపరాధము అన్ని కూడా ఆయన కంటి ముందే ఉండకుండా ఆయన పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరం వేసేసారంట. ఇంకొక మాట అనుకుంటున్నాను, మీకు అలా అంటున్నాం. నేను ఏం చేసిన సముద్రము అగాధము వేసేసినాను అంటారు. ఇంకా ఉందనుకుంటా. ఇంకా 7వ అధ్యాయము చూడండి, సహాయపడండి. తర్వాత మీకా 7వ అధ్యాయము 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడను, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటిని సముద్ర అగాధములో నువ్వు పడవేతువు. వారి పాపములన్నిటిని కూడా సముద్ర అగాధములు పడవేస్తారండి. సముద్రంలో దేవుడు కనిపెట్టుకున్నారా? సముద్రంలో దేవుడు కనిపెట్టలేదు. ఎంతమంది శాస్త్రవేత్తలు సముద్రం లోపల దిగుతున్నారు, కానీ ఇంకా ఎంతైనా లోతుంది ఏముంది దాన్ని దాన్ని తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు కొన్ని విమానాలు కూలి సముద్రంలో పడిపోతుంది. సముద్రంలో పోతే వెళ్తలేము, దొరకదు, ఎంతో లోతై. పడమటి తూర్పు ఎంత దూరమో, సముద్రము ఎంత లోతైనదో అంత లోతుగా ఆయన ఏం చేశాడంట, మన పాపమని కూడా అట్లా వేసేసాడంట. ఎవరు చేస్తారు ప్రియులరా? ఎవరు చేస్తారు చెప్పండి. ఉదాహరణకి మనం ఏదైనా తప్పు పొరపాటు చేస్తే ఎదుటి వాడిని పోయి అన్న తప్పైందనా క్షమించనా, అక్క తప్పైందనా క్షమించక అని బతిమిలాడితే సరే క్షమించలేపో అంటారు. అయితే వాళ్ళు చేసిన తప్పిదాన్ని మర్చిపోరు. వాళ్ళు చూసినప్పుడు అది బలమలా గుర్తుకొస్తా ఉంటుంది. మానవ స్వభావం అది. అయితే దేవుని స్వభావం ఎలాంటిదంటే, మన పాపం అన్ని పడమటికి తూర్పుకి ఎంత దూరంగా ఉందో అంత దూరంగా పడేశాడంట. తర్వాత సముద్రము అగాధంలో వేసేసాడు. ఇంకొక మాట కూడా ఉంది, వీపు వెనకాల వేసేసాడు. వీపు వెనకాల ఎవరైనా చూడగలుగుతామా? వీపు వెనకాల మనం ఎంత ప్రయత్నం చేసినప్పుడు మన వీపుని మనము చూడాలి. కాబట్టి మన పాపం అన్ని కూడా వీపు వెనకాల కనపడట్లేదు. ఇప్పుడన్నీ కూడా ఆయన దృష్టిలో నా పిల్లలు పరిశుద్ధులు, నా పాపమును నా రక్తం నుంచి కడిగి పరిశుద్ధపరిచినాను. ప్రజలు వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు. అలాగా ఆయన మనకి సహాయం చేశారు. కాబట్టి పిల్లగా అది సముద్రము
లోతులో వేసేది పాపాన్ని కూడా వేసినదంటే సామాన్యమైంది కాదు. పదమటి తూర్పుకి అంత దూరము దాన్ని పారుద్రోలంటే అంత సామాన్యమైంది కాదు. మనం ఈ పెరగా వేసేసానంటే అది అంత సామాన్యమైంది కాదు. పాపం చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. అన్ని చట్టాలు సెలవిస్తుంది. మోస ధర్మశాస్త్రం ఏమంటుంది? పంటికి పన్ను, కంటికి కన్ను. ఎవరైనా పంటి మీదకున్న పన్ను ఊడిపోయింది అనుకో, వాడి పంటి ఊడబెట్టాలి. అది ధర్మశాస్త్రం ఒక శిక్ష. ఎవరైనా కంటికి దెబ్బ తగిలించిన వాడి కంటికి దెబ్బ తగిలించాలి. ఎవరి చేతికి దెబ్బ తగిలిస్తే వాడి చేతికి దెబ్బ తగిలించాలా. ఎవరైనా పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం చేయాలా. అది ధర్మశాస్త్రం. అయితే దేవుడు మనం చేసిన పాపాలన్నీ కూడా శిక్షించకుండా ఆయన మీద పాపపు శిక్షలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆ కల్వారి శిలువలో దేవుడు ఘోరమైన శిక్ష అనుభవించినాడు. ఆయన శరీరం అంతా కూడా చాలా దుఃఖపడింది. ఆయన చేతిలో మేకు కొట్టబడింది. మన చేతిలో ఎన్నో పాపాలు చేస్తూ వచ్చినామా కాబట్టి ఆ పాపాలన్నీ కూడా బట్టి ఆయన చేతికి మేకులు కొట్టబడింది. ఆయన కాలికి మేకులు కొట్టబడింది. ఘోరాన్ని చేతులు స్థలానికి కూడా కాలు వెళ్ళింది. మన తలంపులో తలించరాని తలంపులని కూడా తలిస్తున్నాం కాబట్టి తలలో ముళ్ళు కిరీటం పెట్టి ముళ్ళు కిరీటాలు పెట్టారు. తలమంతా కూడా రక్తం కారుతా ఉంది. ఎంత ఘోరమైన శిక్ష ప్రియులారా, మనం అనుభవించలేము. అయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించలేను. మొట్టమొదటి మనం దేవుడిని ప్రేమించలేదు, దేవుడు మనని ప్రేమించినాడు కాబట్టి ఇన్ని బాధలు శిక్ష అనుభవించినాడు. ఇంత ప్రేమించిన దేవుడికి మనం ఈ ఉదయకాలంలో ఏమి చేయగలుగుతాం? ఏమని ఆరాధించగలుగుతాం? ఏమని స్తుతించగలుగుతాము? దావీదు మహారాజాలాగా మనం ఆరాధించగలుగుతామా? దావీదు నా ప్రాణమా యెహోవాను సంధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము అని దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. ప్రభా, ఇన్ని కార్యాలు చేసినావు కదా ప్రభా, నా పాపాలు క్షమించినావు, సమాధిలో నుంచి దిగుకుండా నన్ను కాపాడినావు, లేడి కాలు వలె నన్ను చేసినావు, పక్షిరాజు వలన యమనం వలె నన్ను చేసినావు, మేలుతో నన్ను తృప్తిపరుస్తూ వచ్చినావు. కొద్దిగా ఒకటిగా తలపోసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు. అందుకే దేవుని ఎంతగా ఆరాధిస్తే కూడా సరిపోవట్లేదు. ఉదయ కాలం నుంచి ఆ దేవుని ఆరాధనకు మొదలు పెడితే ఆయన సాయంకాలం వరకు ఆరాధిస్తూనే ఉంటాడు. ఆయన జీవితంలో ప్రార్థన చేసేది తక్కువ, ఆరాధించేది ఎక్కువ. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు నాకు అది కావాలా, ఇది కావాలా, అడుగుటమే సరిపోతుంది. ఆరాధించేది ఎప్పుడు? ఆయన చేసిన పేరు తలపోసుకునేది ఎప్పుడు? అందుకని ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభా, నేను దావీదు వలె ఆరాధిస్తాను. ముఖ్యంగా నా పాపం అన్ని కూడా పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంతవరకు పారేసినావు ప్రభా. సముద్రమా అగాధంలో వేసేసినావు, నీ పెరుగలో వేసేసినావు ప్రభా. ఇంత కార్యానికి ప్రభా నేను ఎంతగా స్తుతిస్తూ కూడా సరిపోదు ప్రభా. అందుబట్టి నేను హృదయాంతరంగ నుంచి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తా ప్రభా అని మనము దేవుని ఆరాధిస్తాం. వచ్చే మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. పాట పాడిన తర్వాత వ్యక్తిగతంగా కొంచెం దేవుని ఆరాధిస్తాం. ఆ పాట ఉంది.